అక్టోబర్ నెల 3 నుంచి 12 వరకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని హోదాలను దేవస్థానం బయటే వదిలేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. తాను కూడా ఎమ్మెల్యే అనే హోదాని వదిలిపెట్టి అమ్మవారి గుడిలోకి వస్తా అన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై నగర కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ, ఐఏఎస్, ఆర్డీఓ, నగర డీఎస్పీ ఇతర అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 18 మందితో ఉత్సవ కమిటీని వేశామని, త్వరలో ఆలయ కమిటీని కూడా వేస్తామన్నారు. ప్రత్యేక బృందం అనుకుంటూ ఉంది. 1989 ఫిబ్రవరి 10 నా వివాహం జరిగిన తర్వాత పక్కనే ఉండే టీటీడీ కళ్యాణ మండపంలో నేను నా సతీమణి మొట్టమొదటిగా అమ్మవారి దేవస్థానానికి చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో అటు నా కుటుంబం కానీ లేదు కానీ అన్ని రకాల జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ అమ్మవారి ఉత్సవాలంటే కూడా నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఆ యొక్క ఉత్సవాల్లో ఎక్కడా కూడా సాధారణ భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఒక ఆపత్యం. అందుకే ఈ యొక్క సన్నాహ కమిటీ సమావేశం దీనికి ఇచ్చేసినటువంటి కమిషనర్ సూర్యతేజ గారు, ఐఏఎస్ అధికారి, నేను ఏదైతే మీ దేవస్థానం అధికారులు ఉన్నారో, ఏదైతే దేవస్థానం భక్తజన బృందాలు ఉన్నాయో, దాతలు ఉన్నారో, కమిటీ సభ్యులు ఉన్నారో, ఆలయ వంశపారంపర్య చైర్మన్ గారు ఉన్నారో, ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారు మీరందరూ సమన్వయం చేసుకుని ప్రత్యేకంగా ఒక మంచి పేరు, మీకు మంచి పేరు రావాలా, నాకు మంచి పేరు రావాలా, మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలా అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దేవస్థానం సంబంధించి ఒకరోజు ప్రత్యేకంగా మన జిల్లా సంబంధించినటువంటి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి ఆమరామనారాయణ గారిని వారిని కూడా ఆహ్వానిస్తాం, పొంగూరు నారాయణ గారిని ఆహ్వానిస్తాం, వేరు ప్రభాకర్ కూడా ఆహ్వానిస్తాం. వారి ద్వారా కూడా ఈ దేవస్థాన అభివృద్ధికి అనే కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ కమిషనర్ గారు ఆర్డీఓ రివ్యూ ప్రారంభించే ముందు కమిటీ సభ్యుల్ని ప్రకటిస్తారు. వారిని కమిషనర్ గారు శాలువతో సత్కరిస్తారు. ఆ తర్వాత ఆ యొక్క దాతలను కూడా కమిషనర్ గారు శాలువతో సత్కరిస్తారు. ఆ తర్వాత మన కార్యక్రమం అదేవిధంగా ఎందుకు బయటపడి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా టాస్క్ ఫోర్స్ వరకు సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ చూస్తున్నారు సార్. అదేవిధంగా బయట అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ భక్తులకి అనౌన్స్మెంట్ చేసి పెట్టి ఎప్పటికప్పుడు భక్తులందరినీ కూడా అలర్ట్ చేస్తాం. అదేవిధంగా చాలా సంతోషం. అమ్మవారి భక్తులు గతంలో కూడా ఉత్సవాలకి 2 సంవత్సరాల ముందు తాత్కాలిక చైర్మన్ గా పనిచేశారు. ఎప్పుడు కూడా తాత్కాలిక చైర్మనే, భవిష్యత్తులో శాశ్వతంగా ఏదానికి అవకాశం ప్రయత్నించారు. తర్వాత ఎన్నికల ఎమ్మెల్యే చైర్మన్ గా, ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి ఆ యొక్క కర్మకర్తలందరినీ ఒకరోజు చూపించి ప్రత్యేకంగా సామాన్య కార్యక్రమం దేవస్థానం చైర్మన్ గా గతంలో పనిచేశారు. దేవస్థాన కమిటీ సభ్యులుగా వాళ్ళు డెమో తీసుకుని వస్తారు. మీరు స్పాట్ వెళ్ళి శివగారి మొత్తం చూపిస్తారు. ఆ సెక్యూరిటీ మెజర్స్ మొత్తం తీసుకొని క్లియర్ గా దానివల్ల ఇబ్బంది లేదు అనుకుంటేనే కాదు, ఏమాత్రం మైనూట్ ఇబ్బంది జరుగుతున్నా కూడా అది తొందరగా డెసిషన్ తీసుకుంటే మేము అడ్వాన్స్ గైడెన్స్ చేస్తుంది కాబట్టి
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.